గాజాపై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడుతున్నట్లు మరోసారి రుజువైంది. గాజా నుంచి తీసుకువెళ్లిన బందీలను ఇజ్రాయెల్ సైన్యం చిత్రహింసలకు గురిచేస్తుంది. లాఠీలతో చితక్కొడుతూ ఖైదీలపై కుక్కలను వదులుతుంది. అంతేకాక సరైన వైద్యం అందించకపోవడంతో చాలా మంది ఖైదీలు ప్రాణాల ప్రమాదంలో పడ్డాయి. దాదాపు 7 నెలల క్రితం గాజాలోని అల్ షిఫా హాస్పిటల్ డైరెక్టర్ను బందీగా తీసుకెళ్లిన ఇజ్రాయెల్ తాజాగా ఆయన్ను విడుదల చేసింది. ఆయన బయటకు వచ్చిన అనంతరం ఇజ్రాయెల్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఇజ్రాయెల్ దగ్గర బందీలుగా ఉన్న ఖైదీలను హింసిస్తున్నారని, వెంటనే ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. గాజా పౌరులను ఇజ్రాయెల్ హింసిస్తున్న నేపథ్యంలో హమాస్ దగ్గరున్న బందీల పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతుంది. హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులతో చెలరేగిపోతుంది. గాజా పట్టణంపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. భవనాలను టార్గెట్ గా చేసుకుని ఇజ్రాయెల్ క్షిపణుల్ని ప్రయోగిస్తోంది. ఈ దాడుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దాదాపు 9 నెలలుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో 37,000 మందికి పైగా సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోగా లక్షలాది మందికి గాయాలై నిరాశ్రయులుగా మారిపోయారు. దీంతో ఎప్పుడు ఎటువైపు నుంచి ఇజ్రాయెల్ దాడి చేస్తుందో తెలియక ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని శరణార్థుల శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ గాజాలో ఉన్న పలు హాస్పిటల్స్ పైన దాడులు చేయడంతో అవి మూతపడ్డాయి. హమాస్ ఉగ్రవాదులు హాస్పిటల్స్ లో తలదాచుకుంటున్నారన్న అనుమానంతో ఇజ్రాయెల్ హాస్పిటల్స్ పైన దాడులు చేస్తోంది. గాజాలో అతిపెద్ద హాస్పిటల్ అయిన అల్ షిఫా హాస్పిటల్ ను హమాస్ కమాండ్ సెంటర్ గా ఉపయోగించుకుంటోందన్న ఆరోపణలతో 7 నెలల క్రితం దానిపై దాడి చేసి హాస్పిటల్ డైరెక్టర్ సహా మరికొంతమందిని ఇజ్రాయెల్ బంధించింది. అయితే తాజాగా వారిని విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. అల్ షిఫా డైరెక్టర్ మొహమ్మద్ అబూ సెల్మియా విడుదలను ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి ఇటమార్ బెన్ జివిర్ గాజా స్ట్రిప్లోని వైద్యుల బృందం ధృవీకరించింది. తనతో పాటు ఇతర ఖైదీలను తీవ్రంగా హింసించారని విడుదల అనంతరం సెల్మియా అన్నారు. గాజా ఖైదీలు కటకటాల వెనుక అన్ని రకాల హింసలకు గురయ్యారని ఆయన అన్నారు. దాదాపు ప్రతిరోజు చిత్రహింసలు జరిగేవని, లాఠీలతో చేతులు, కాళ్లపై కొట్టారన్నారు. ఇక గార్డులు తన వేలు విరగొట్టారని, తన తలలో రక్తస్రావమైందని, కుక్కలను మాపై వదిలారని ఆయన తెలిపారు. వైద్యం సరిగ్గా అందకపోవడంతో కొంతమంది ఖైదీలు దారుణ పరిస్థితులను ఎదుర్కొన్నారని సెల్మియా తెలిపారు. అయితే అంతకుముందు కూడా ఇజ్రాయెల్ బందీలను తీవ్రంగా హింసిస్తుందని ఆరోపణలు రాగా వాటిని ఖండిస్తూ నిబంధనల ప్రకారమే ఖైదీలందరినీ చూసుకున్నామని ఇజ్రాయెల్ తెలిపింది. ఇదిలా ఉంటే అబూ సెల్మియాను ఎందుకు విడుదల చేశారో ఇప్పటికీ ఇజ్రాయెల్ ప్రకటించలేదు. అబూ సెల్మియాతో పాటు విడుదలైన ఇతర ఖైదీలను ఆసుపత్రికి తరలించారు. వారు విడుదలైన విషయం తెలుసుకున్న కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. అయితే ఇప్పుడు అబూ సెల్మియాను విడుదల చేయడంతో ఇజ్రాయెల్ యుద్ధ ఖైదీలను ఎంత చిత్రహింసలు పెడుతుందో అర్థం చేసుకోవచ్చని హమాస్ నేతలు చెబుతున్నారు. నిబంధనల ప్రకారమే చూసుకుంటున్నామని ఇజ్రాయెల్ చెబుతున్నా ఖైదీలను హింసిస్తూ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని, దీనిపై ఐరాస స్పందించారని కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్కు చెందిన పౌరుడు పొరపాటున వెస్ట్ బ్యాంక్లోని జెరూసలేం, రమల్లా మధ్య ఉన్న పాలస్తీనా పట్టణ కలాండ్రియాలోకి ప్రవేశించగా అతడిపై అక్కడి స్థానికులు దాడి చేయడానికి ప్రయత్నించారు. ఈ ఘటనలో బాధితుడు తన కారుతో సహా వారి బారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించగా వెనుక నుంచి స్థానికులు రాళ్లతో దాడి చేశారు. పారిపోయే ప్రయత్నంలో ఆ వ్యక్తి కారుపై కంట్రోల్ కోల్పోవడంతో అక్కడి సైనిక తనిఖీ కేంద్రం సమీపంలోని కాంక్రీట్ డివైడర్ను కొట్టారు. దీంతో అతడిని సైనికులు మూకదాడి నుంచి కాపాడి జెరూసలేంలోని షారే జెరెక్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో అతడు స్వల్పంగా గాయపడ్డాడు. బాధితుడి కారును స్థానికులు తగులబెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అక్టోబర్ 7న గాజాలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో హింసాత్మక పరిస్థితులు గణనీయంగా పెరిగాయి. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడుల్లో 553 మంది పాలస్తీనియన్లు చనిపోయారని అధికారులు తెలిపారు.